వాడవాడల గణపతి నవరాత్రి మహోత్సవాలు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. ఆరోగ్యకరమైన పంటలతో అధిక దిగుబడులు పొందడానికి వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు. ఈ నెల 31న రామచంద్రపురంలో నిరుద్యోగులకు ఉద్యోగ మేళా. వృత్తి నైపుణ్య శిక్షణతో మహిళల్లో ఆత్మగౌరవం. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంపీ నిధులతో దంగేరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 15 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం, వాసాల రేవులో 5 లక్షల చొప్పున 2 సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంపన నాగమణి సుబ్బారావు, జడ్పీటీసీ ఓబుల్నేని వరలక్ష్మి రాజ్కుమార్, వైస్ ఎంపీపీ ఎన్ మధుబాల, దంగేరు సర్పంచ్ కొప్పిశెట్టి వెంకటరమణ, ఎంపీడీసీ కొప్పిశెట్టి లక్ష్మణ్, ఉప సర్పంచ్ దారా పద్మావతి సత్యనారాయణ, పండు గోవిందరాజు, వట్టుకూటి రాజశేఖర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేసుకుని కేగంగవరం మండలం పరిధిలో 1500 మట్టి వినాయక విగ్రహాలను జిల్లా సైన్స్ విభాగం, భీమేశ్వర దంతవైద్యశాల బృందం ఆధ్వర్యంలో విగ్రహాల పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు పి వెంకటేశ్వరరావు, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం, ఎంపీపీ పంపన నాగమణి సుబ్బారావు, ఎంఈఓ నాగరాజు, డాక్టర్ బి క్రాంతికుమార్, చిర్రా రాజ్కుమార్, మణికంఠ, శివనారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన పంటతో పాటు అధిక దిగుబడులు పొందడానికి వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని కుందూరు గ్రామంలో నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీ పి నాగకుమార్, మండల వ్యవసాయాధికారి ఏ సద్గురుమూర్తి, ఎంపీపీ పంపన నాగమణి, సొసైటీ అధ్యక్షులు జగత రమణ, వ్యవసాయ సిబ్బంది రేవతి, నవ్య, కృష్ణ, తేజ, ఏఈఓ హేమంత్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో వారం నిర్వహించే జాబ్ మేళా భాగంగా ఈ నెల 31న ఉదయం 10 గంటలకు రామచంద్రపురంలోని ఉపాధి భవనంలో జాబ్ మేళా జరుగుతుందని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. మదర్సన్, ముతూట్ ఫైనాన్స్, గూగుల్ పే కంపెనీలు హాజరు కానున్నాయి. ఇంటర్మీడియట్, బీటెక్, డిప్లొమా, ఐటీఐ చదివిన వారు అర్హులని తెలియజేశారు. పురుష అభ్యర్థులు 19 నుండి 20 సంవత్సరాల లోపు, మహిళా అభ్యర్థులు 19 నుండి 32 సంవత్సరాల లోపు వయసు గలవారు హాజరు కావచ్చని తెలియజేశారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో పలు వృత్తి నైపుణ్య శిక్షణలు ఇస్తున్నామని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. మహిళలకు స్వయం ఉపాధి, ఆర్థిక పరిపుష్టి కల్పించే లక్ష్యంతో గురువారం రామచంద్రపురం జూనియర్ కళాశాలలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RSEIT సౌజన్యంతో మహిళలకు 14 రోజుల పాటు ఇవ్వనున్న జూట్ బ్యాగ్ తయారీ శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సత్యం మాట్లాడుతూ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆశయం మేరకు మహిళా సాధికారితే లక్ష్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఇంటికో మహిళను పారిశ్రామికవేత్తలుగా చేయాలని కృషి చేస్తున్నామన్నారు. మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినూత్న పథకాలు అమలు చేస్తున్నారని, ఆయన పిలుపు మేరకు మహిళలకు పలు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారి ఉపాధికి ఊతం ఇస్తున్నామన్నారు. ఇప్పటికే కుట్టు మిషన్లు శిక్షణ, బ్యూటీషియన్ కోర్సు, ఎంబ్రాయిడరీ, జూట్ బ్యాగుల తయారీ శిక్షణ ఇచ్చి కోర్సు అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వర్మ, కాకినాడ జిల్లా LDM ప్రసాద్, RSETI డైరెక్టర్ శ్రీనివాస్, UBI బ్రాంచ్ మేనేజర్ సునందిని తదితరులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం చేపడుతున్న పథకాలు, అందిస్తున్న రుణాలు విపులంగా వివరించారు. రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ క్రింద మహిళలు శిక్షణ పొంది తమ జీవన ఉపాధిని మెరుగుపరుచుకోవాలన్నారు. మహిళలను ప్రోత్సహించేందుకు ముద్రా రుణాలు అందించి ప్రోత్సహిస్తున్నామన్నారు. జూట్ బ్యాగ్ తయారీ శిక్షణకు వచ్చిన 35 మంది మహిళలకు ముఖ్య అతిథి వాసంశెట్టి సత్యం అధికారుల చేతుల మీదుగా యూనిఫార్మ్, టూల్ కిట్లు అందజేశారు.